దేశవ్యాప్తంగా అన్ని వర్గాలకు మేలు చేసే అనేక విశేషమైన పథకాలను అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎన్నో కేంద్ర పథకాలు ఉన్నప్పటికీ ఆ పథకాల ప్రయోజనం చాలా మందికి తెలియడం లేదు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వెన్నుదన్నుగా ఉంటున్న పథకాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి పథకాలలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ఒకటి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం మన ఇళ్లలో పౌర విద్యుత్ వెలుగులను అందించడమే కాకుండా పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం మన ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులను అందించడమే కాకుండా మనకు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. ప్రతి ఒక్కరూ ప్రతి నెలా పెరుగుతున్న కరెంటు బిల్లుల భారంతో ఇబ్బంది పడుతున్నారు. అయితే మధ్యతరగతి కుటుంబాలపైన కరెంటు బిల్లుల భారం పడకుండా ఉండడం కోసం పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చేలా ప్లాన్. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మంది వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక ఇంటిపైన 2 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్యానెల్ను ఏర్పాటు చేస్తే నెలకు 200 నుంచి 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఇంతకంటే తక్కువగా మన విద్యుత్ వినియోగం ఉంటే ఆ మిగులు విద్యుత్ను డిస్కంలు తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. 25 సంవత్సరాల పాటు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పథకం ద్వారా ఇళ్లపైన సౌర విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుంటే 25 సంవత్సరాల పాటు విద్యుత్ బిల్ చెల్లించాల్సిన అవసరం లేకుండా కరెంటు పొందవచ్చని, ఈ ప్యానెల్ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం భారీ సబ్సిడీ ఇస్తుందని చెప్తున్నారు. నెట్ మీటరింగ్ విధానం ద్వారా వినియోగదారులు ఉత్పత్తి చేసిన విద్యుత్తుకు మించి వాడిన బిల్లుల భారం పెద్దగా ఉండదని అధికారులు చెప్తున్నారు. డిస్కంలో యూనిట్కి ₹2.09 చొప్పున కొనుగోలు. ఈ సౌర విద్యుత్ ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్ మిగిలి ఉంటే డిస్కంలు యూనిట్కు ₹2.09 చొప్పున కొనుగోలు చేస్తాయని, ఇది మంచి ఆదాయ మార్గమని అధికారులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 3 డిస్కంల పరిధిలో గృహ, వాణిజ్య, వ్యవసాయ పరిశ్రమలు కలిపి సుమారు 2.2 కోట్ల విద్యుత్ కనెక్షన్లున్నాయని, 1.56 కోట్ల గృహ కనెక్షన్లున్నాయని చెప్తున్నారు. పీఎం సూర్యఘర్ కింద 20 లక్షల ఇళ్లపైన 2 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. దీని ద్వారా 4000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి అవుతుందని ఒక అంచనా. ఇక 2 కిలోమీటర్ల సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కేంద్రం ₹60,000 రాయితీ ఇస్తుండగా బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 20,000 ఇస్తూ వీటి ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.